ఇది అడవిలోనే ఒక పెద్ద గూండా. దీని పేరే హనీ బేడ్జర్. ఇది టిఫిన్ లో తేలుని తింటుంది. కింగ్ కోబ్రా యొక్క విషయంతో అది మత్తును తీసుకుంటుంది. మళ్ళీ 2-3 గంటల పాటు మత్తులో పడి ఉంటుంది. మళ్ళీ లేవంగానే మత్తును తీసుకుంటుంది. దానికంటే పెద్ద జంతువులతో ఒక్కతే ఫైట్ చేస్తుంది. పార్ట్ టైం గా అది చిరుతపులి యొక్క పిల్లలను కిడ్నాప్ కూడా చేస్తుంది. అది భయపడాలంటే సింహాల వల్ల కూడా అసలే కాదు. దీనికి ఈ ప్రపంచంలోనే దేనికి భయపడని ఒక గుర్తింపు ఉంది. ఇది దాని మైండ్ ని ఎలా యూజ్ చేస్తుందంటే ఒక ప్రొఫెసర్ లాగా యూజ్ చేస్తుంది. ఎందుకంటే మీరు దాన్ని ఏదో ఒక బోన్ లో బంధించుంచండి, అది ఏదో ఒక దారిని కనుక్కొని మళ్ళీ బయటికి వచ్చేస్తుంది. అంతెందుకు సింహం కూడా దీంతో 2 అడుగులు దూరంగానే ఉంటుంది. ఎందుకంటే సింహం గొడవలో దీంతో గెలిచినా కానీ దాని యొక్క విలువైన పార్ట్ అది పోగొట్టుకుంటుంది. ఎందుకంటే ఈ హనీ బెడ్జర్ ప్రతిసారి ఒక మెయిన్ పార్ట్ పైన అటాక్ చేస్తుంది కాబట్టి. తేలుని తింటుంది. కింగ్ కోబ్రా యొక్క విషయంతో అది మత్తును తీసుకుంటుంది. మళ్ళీ 2-3 గంటల పాటు మత్తులో పడి ఉంటుంది. మళ్ళీ లేవంగానే మత్తును తీసుకుంటుంది. దానికంటే పెద్ద జంతువులతో ఒక్కతే ఫైట్ చేస్తుంది. పార్ట్ టైం గా అది చిరుతపులి యొక్క పిల్లలను కిడ్నాప్ కూడా చేస్తుంది. అది భయపడాలంటే సింహాల వల్ల కూడా అసలే కాదు. దీనికి ఈ ప్రపంచంలోనే దేనికి భయపడని ఒక గుర్తింపు ఉంది. ఇది దాని మైండ్ ని ఎలా యూజ్ చేస్తుందంటే ఒక ప్రొఫెసర్